ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు బృందావనం నవలలోని 7వ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా. మరి చదువుతున్నది శాంతినారాయణ. ఇప్పటిదాకా అనంతో మాట్లాడుతున్న అమ్మాయి డోర్ దగ్గర నిలబడింది. జీన్స్, లైట్ బ్లూ కలర్ టాప్లో మరింత ఆకర్షణీయంగా ఉంది. దిస్ ఈజ్ స్వప్న అనంత్ అనడంతో ఆమె ఒక్క అడుగు ముందుకు వేసి చేయి చాపింది. ఐఎమ్ రాధిక. స్వప్న నవ్వుతూ చెయ్యి అందుకుని నైస్ నేమ్ అండ్ నైస్ టు మీట్ యూ అని అనంత్ వైపుకు ఒకసారి చూసి ఐ థింక్ ఐ షుడ్ రష్ అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది. ఆమె మాట్లాడిన తీరు చూస్తే జీవితం మీద చాలా కంట్రోల్ ఉన్న వ్యక్తిలా తోచింది. బహుశా అక్కడి వాతావరణం ఆమెని అలా ప్రేరేపించిందేమో అనుకున్నది. మెయిన్ డోర్ లాక్ చేసి పార్కింగ్ వైపు నడిచాడు అనంత్. అతన్ని అనుసరించిన రాధిక థ్యాంక్ యూ అనంత్. కారులో ఎక్కి కూర్చుంటూనే అంది, నిజంగా ఇవాళ నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. తైక్వాండో అంటే మామూలు మార్షల్ ఆర్ట్స్ అనుకున్నాను, కానీ ఇందులో జీవితానికి అర్థం తెలుసుకోవచ్చని, గమ్యం చేరుకోవడానికి కావలసిన నిబద్ధత, క్రమశిక్షణ కూడా నేర్పిస్తారని ఇవాళే తెలిసింది. చెప్తున్నప్పుడు రాధిక కళ్ళు నిజాయితీతో మెరిశాయి. తైక్వాండోనే అని కాదు, దాదాపు ప్రతి మార్షల్ ఆర్ట్లోనూ ఇవే నేర్పిస్తారు. యుద్ధ విద్య నేర్పేటప్పుడు వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. మా సెంటర్లో దాని మీద ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ పెడతాం. కార్ స్టార్ట్ చేస్తున్నాడు. నో వండర్, నీలో ఇంత డిసిప్లిన్ ఉందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజంగా నేను చూసి చాలా నేర్చుకోవాలి మనస్ఫూర్తిగా అంది. ఇంకా చాలా చేయాలనుకున్నాను రాధి, కానీ ప్రస్తుతం నా శక్తి సరిపోవడం లేదు. బిల్డింగ్ వరకు కొనగలిగాను. మెయింటెనెన్స్కి నామినల్ ఫీజులు వసూలు చేస్తున్నాను. అసలు ఎంతో కొంత ఫీజు లేకపోతే స్టూడెంట్స్లో, పేరెంట్స్లో కమిట్మెంట్ ఉండడం లేదు. ఇలాంటివి సిటీలో ఇంకా వేరే వేరే ఏరియాల్లో బ్రాంచీలు ఓపెన్ చేయాలన్నది నా కోరిక. బిజినెస్ గొడవలో పడి రెగ్యులర్గా రాలేకపోతున్నాను. అప్పుడంతా ఏదో కోల్పోతున్నట్టే ఉంటుంది. అతని గొంతుల ఆర్ద్రతను బట్టి అతని నిబద్ధత అర్థం అవుతోంది. ఇందాక పిల్లల గురించి స్వప్నతో మాట్లాడేటప్పుడు అతని మొహం గుర్తుకొచ్చింది. రాధికకు అనంత్ అంత శ్రద్ధగాను ఇష్టంగాను మరెవరితో మాట్లాడినట్టు అనిపించలేదు. ఆఖరికి పూర్ణిమతో కూడా. అది స్ఫురణకు రాగానే వెంటనే అంది, అనంత్ నీకు ఒక విషయం చెప్తాను, ఏమీ అనుకోకూడదు. చెప్పు, కానీ భయంగా ఉంది చెప్పాలంటే. నువ్వు కోప్పడకూడదు, విసుగుపడకూడదు, నాతో మాట్లాడటం మానేయకూడదు. అనంత్ తల తిప్పి రాధిక మొహంలోకి చూసి నవ్వాడు. ఏమిటో చెప్పు. నువ్వు పూర్ణిమకు బదులు స్వప్నని ఎందుకు కన్సిడర్ చేయకూడదు? అనంత్ రాధిక వైపు విచిత్రంగా చూశాడు. నాకు తెలుసు నువ్వు కోపం తెచ్చుకుంటావని. పూర్ణిమ మంచిది, చక్కటిది, తెలివైనది, చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. కానీ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే 2 దేశాల ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది. ఈరోజు మీ ఇద్దరిని మాట్లాడుకుంటుండగా చూశాను. సంథింగ్ ఈజ్ మిస్సింగ్. అదే స్వప్న అనుకో, మీ ఇద్దరికి అభిరుచి కలిసింది. పైగా నీకు ఇలాంటి సెంటర్స్ ద్వారా పిల్లల్ని సంస్కారవంతుల్ని చేయాలనే ఆలోచన ఉంది. స్వప్న ఇవన్నీ ముందుండి చూసుకుంటుంది. ఇందాక మీ ఇద్దరు మాట్లాడుకుంటే చూశాను. వర్కౌట్ చేస్తే మీ మధ్య మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అని నాకు గట్టిగా నమ్మకం. నీకు చాలా విషయాలు తెలిసే, వ్యంగ్యంగా అన్నాడు అతను. ఈ తెలివితేటలన్నీ అవసరమైన చోట వాడు, అనవసరమైన విషయాల్లో కల్పించుకోకు, సీరియస్గా అన్నాడు. సరదాగా మాట్లాడే మాటకు అనంత్ అలా రియాక్ట్ అవుతాడని రాధిక ఊహించలేదు. అప్పటిదాకా చలాకీగా నవ్వుతూ ఉన్న ఆమె మొహం మాడిపోయింది. అవును, నేనొక తెలివి తక్కువ దాన్ని. నన్ను చూసి అందరూ నవ్వుకుంటారని తెలిసి కూడా పిచ్చిగా సలహాలు ఇవ్వబోయాను. నాకు అసలు బుద్ధి లేదు, ఉక్రోషంగా అంది. హే రాధి, ఐఎమ్ సారీ. నువ్వు మాట్లాడింది నాకు నచ్చలేదు, అందుకే మాటలు కోపంగా వచ్చాయి. ఐ డోంట్ మీన్ టు హర్ట్ యూ. సారీ దేనికి? నువ్వన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు నిజమే చెప్పావు. నేనొక ఫూల్ లాగా శశాంక్ చుట్టూ తిరిగాను. ఎదురు దెబ్బ తగిలించుకుని నీ హెల్ప్ తీసుకున్నాను. ఇంతకన్నా మర్యాదగా ఎలా చూస్తావులే? నా గౌరవం నేనే పోగొట్టుకున్నాను. చెబుతుంటేనే రాధిక కళ్ళల్లో నీళ్లు పొంగాయి. 2 చేతుల్లో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. రాధి ప్లీజ్, ఐఎమ్ సారీ. రాధిక మాట్లాడలేదు. నిన్నే ఓసారి చూడు. కార్ని పక్కకి తిప్పేసి ఆపాడు.
ఆమె చేతులు పట్టుకుని మొహం మీద నుంచి తొలగించబోయాడు. రాధిక అతన్ని చూడటం ఇష్టం లేదన్నట్లు తల పక్కకి తిప్పుకుంది. ఎక్కిళ్ళు పెడుతూ ఉంటే ఎర్రగా కందిపోయిన చెంపలు అదురుతూ ఉన్నాయి. నేను ఆ ఉద్దేశంతో అనలేదని చెప్తున్నానా? బతిమాలుడుతున్నట్లు అన్నాడు. నువ్వే ఉద్దేశంతో అన్నావని కాదు, నేనే నా గౌరవం పోగొట్టుకున్నాను. నిజం చెప్పాలంటే మీ ఇంటికి వచ్చాక నాలో ఏదో మార్పు వచ్చింది. నాకు శశాంక్ అంటే ఉన్న ఇష్టం అంతా పోయింది. అతను నచ్చడం మానేశాడు. నన్ను నేను ఇష్టపడటం మొదలైంది. వెక్కిళ్ళ మధ్య అస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు అవన్నీ నేను అడగలేదు. అయినా నువ్వేమీ పోగొట్టుకోలేదు. పొరపాటు జరిగింది, తప్పుదిద్దుకున్నావు. అంత మాత్రానికి నీకు తెలివి లేదనుకోవడం తప్పు. ఆ మాట నేను అనడం కూడా 100కి 100 పాళ్ళు తప్పే. అది నీ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. రోజు కాన్ఫిడెన్స్ గురించి పిల్లలకు పాఠాలు చెప్తూ నేనే ఇలా మాట్లాడకూడదు. అందుకే సారీ. ఇప్పుడైనా నమ్ముతావా? రాధిక విస్మయంగా అతని కళ్ళల్లోకి చూసింది. అంతరంగంలో ఎలాంటి మాటలు వినాలని ఈ 4 రోజులుగా ఉందో అవి అతని నోటి వెంట వచ్చాయి. సరే, నువ్వు చెప్పిన విషయం గురించి నేను ఆలోచిస్తాను. కాకపోతే స్వప్నకి పెళ్ళయిందో లేదో తెలుసా నీకు? కొంటెగా అన్నాడు. రాధిక మొహం చేతులతో తుడుచుకుని నవ్వే ప్రయత్నం చేసింది. స్వప్నకి పెళ్ళైనట్లు లేదు కదూ? ఏడుపు సంగతి పూర్తిగా మర్చిపోయి అడిగింది. అనంత్ తల అడ్డంగా తిప్పి నేను చెప్పను, అది మాత్రం సస్పెన్స్ అన్నాడు కవ్విస్తూ. నాకే అంత క్యూరియాసిటీ లేదులే అంది ఉడుక్కుంటూ. అనంత్ నవ్వి తిరిగి కార్ స్టార్ట్ చేశాడు. రాత్రిపూట కారు వైజాగ్ సిటీ రోడ్డు మీద పరుగులు పెట్టింది. స్ట్రీట్ లైట్స్, వాహనాల లైట్ల వెలుతురు ఫ్లాష్ లాగా వారి మీద పడి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. రాధిక క్రీగంట అనంతనే గమనిస్తూ కూర్చుంది. రోజు రోజుకి అతను కొత్తగా దగ్గరగా అనిపించసాగాడు. మే నెల మధ్యలో అనుకోకుండా వర్షం, ఎండాకాలంలో వాన, ఇంకొంచెం గాల్పులు పెంచడానికే వస్తాయమ్మాయి గోరు. గౌరీ రాధిక గదిలో దిండుగలిబులు మారుస్తుంది. తర్వాత సంగతి ఎలాగున్నా ఎండకి మాడిపోతున్న ప్రాణాలకి వానజల్లు హాయిగా ఉంది. రాధిక కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. ఆకాశంలో పొగలాగా పరుచుకున్న మబ్బు వాననీటితో నేలని అభిషేకిస్తుంది. పూర్తిగా ఎదిగిన చెట్లు స్థితప్రజ్ఞతతో గంభీరంగా వానని ఆస్వాదిస్తున్నట్టుంటే, చిన్న చిన్న మొక్కలు, పూల పొదలు జోరుగా పడే నీటి ధారలకు తట్టుకోలేనట్టు నేలను వంగి తిరిగి లేస్తూ వానగాలిలో నీటి బిందువులతో సరదాగా దోబూచులాడుతున్నాయి. కింద హాల్లో నుంచి గలగలా మాటలు, నవ్వులు వినిపించడంతో రాధిక ధ్యానానికి భంగం కలిగింది. ఇంత పొద్దున్నే, అది వాన పడుతుండగా ఎవరొచ్చుంటారు? ఖచ్చితంగా బంధువులే అయి ఉంటారు. అదిగో పార్వతమ్మ గారు పిల్లలతో పాటు వచ్చేసినట్టున్నారు. తనలో అనుకుంటున్నట్టే పైకెన్నేసింది గౌరీ. పార్వతమ్మ అంటే ఎవరు? రాధిక ప్రశ్నించింది. ఎట్టెట్టా, ఆయమ్మ తెలీదా? అయ్యగారి చెల్లెలు గోరు. ఇది వరకు సింహాచలంలో ఉండేవారు, ఇప్పుడు రాజమండ్రిలో ఉంటున్నారు. సుధాకర్ మావయ్యకు ఒక చెల్లెలు ఉందని తెలుసు. వాళ్ళకి చాలా పొలాలు, తోటలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళు. ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టు గుర్తు. 7th క్లాస్ తర్వాత చదువులు పాడవుతాయని విశాలత ఇంట్లో ఫంక్షన్స్ కూడా ఎప్పుడు తీసుకెళ్లేవారు కాదు అమ్మా నాన్న. దాంతో ఎంత ఆలోచించినా వాళ్ళ మొహాలు గుర్తుకు రాలేదు రాధికకి. గౌరీ వెళ్ళిన 10 నిమిషాలకు మేడ దిగి వచ్చింది రాధిక. హాల్ అంతా నిండుగా ఉంది. తల తడిసిందేమో టవల్తో తుడుచుకుంటూ సోఫాలో కూర్చునుంది. విశాల వయసే ఉన్న ఒక ఆవిడ. సుధాకర్ బావగారితో కబుర్లు చెప్తున్నాడు. వాళ్ళని చూస్తూ ఉంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసిన జ్ఞాపకాలు లీలగా మొదటి పొదరిలో కదిలినట్టు అనిపించింది. విశాల, గౌరీ కాఫీలు, టిఫిన్లు పనితో హడావిడిగా ఉంటే, ఆవిడ కూతుళ్ళేమో 2 అమ్మాయిలు చనువుగా వంటింట్లోకి, హాల్లోకి తిరుగుతూ ప్లేట్లు తీస్తూ అందిస్తూ ఉన్నారు. చక్కగా నేతి సున్నుండలు, గడ్డ పెరుగు తిని పెరిగారేమో, చక్కగా ముద్దబంతులా ముచ్చటగా ఉన్నారు. తెల్లటి తెలుపు, అందమైన పోలికలు కాకపోయినా నున్నగా, ఆరోగ్యంగా, నిండుపాటి జుట్టుతో హత్సు తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు 2. అప్పుడే అనంత్ వచ్చి మేనత్తను చూసి పలకరిస్తూనే పక్కన కూర్చున్నాడు. ఏరా అనంతు, త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావన్నమాట. మా బుజ్జే గనక ఇంకో 2 ఏళ్ళు ముందు పుట్టుంటే నిన్ను వదిలేదాన్ని కాదు, చనువుగా భుజం సరుస్తూ అనంత్తో అంటూ ఉంది. అనంత్ కూడా వినయ ప్రపత్తులు చూపిస్తూ ఆమెకు అందుబాటుగా ఉండడం కోసం భుజాన్ని, తలను కిందకు వేలాడేసి కూర్చున్నాడు. ముందు రోజు అనవసరంగా మాటలు మాట్లాడాకన్నా పెద్ద మనిషి ఇప్పుడు ఇలా వినయం ఒలకబోస్తున్నాడన్నమాట. అయినా ఈవిడేంటి ఇంత డైరెక్ట్గా పిల్లల ముందు మాట్లాడేస్తోంది? రాధిక ఆశ్చర్యపోయింది. ఆ 2 అమ్మాయిల్లో కాస్త పెద్దగా కనిపించే అమ్మాయిని బుజ్జిగా నిర్ధారించుకుంది.
వచ్చింది మొత్తం మీద నలుగురే అయినా 10 మంది వచ్చినంత సందడిగా ఉంది. ఇంటి నిండా చుట్టాలతో హడావిడిగా ఉండడం రాధికకు ఎంతో నచ్చింది. రాధికకు ఊహ తెలిసాక ఎప్పుడూ ఎక్కువగా ఇంటికి చుట్టాలు వచ్చేవారు కాదు. రాధిక 5th క్లాస్ వరకు అప్పుడప్పుడు విశాల పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వచ్చేది. సుధాకర్ మాత్రం వచ్చేవాడు కాదు. ఆ తర్వాత పిల్లలు చదువుల్లో పడ్డాక విశాల ఒక్కతే వచ్చి వెళ్తూ ఉండేది. అలాగే వైజాగ్ రావాల్సిన పనిబడ మీనాక్షి, మోహన్ రావు సెలవులను బట్టి ఎవరో ఒకరు వచ్చేవారు. మీనాక్షి కూడా ఒక్కతే కూతురు కావడంతో అటువైపు నుంచి పెద్దగా వచ్చేపోయేవాళ్ళు లేరు. రాధిక అమ్మమ్మ ఒక్కతి వస్తూ ఉండేది. చివరిలో ఆవిడ మీనాక్షి దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. కానీ వచ్చిన ఏడాదికి ఆవిడ చనిపోయింది. ఇప్పుడు ఒకేసారి ఇంతమందిని చూస్తే రాధికకు అందరూ తన ఇంటికే వచ్చినంత ఆనందం కలిగింది. నువ్వే నా మోహన్ కూతురివి, అలా దూరంగా ఉన్నావే ఇట్రా అంటూ పార్వతి పిలిచింది. మెట్ల దగ్గర నిలబడి చూస్తున్న రాధిక ఆమె దగ్గరికి వచ్చింది. నేను గుర్తున్నానా? నా పిచ్చి కానీ ఏం గుర్తుంటానులే, ఎప్పుడో 8 ఏళ్ళు ఉంటాయేమో నీకప్పుడు ఈ ఇంటి గృహప్రవేశానికి చూశాను. మీ అమ్మా నాన్న బాగున్నారా? కంగుమంది ఆమె గొంతు. బాగున్నారండి. అండి ఏంటి అండి, చక్కగా పిన్ని అని పిలువు, ఆర్డర్ వేసినట్టే అనింది. బుద్ధిగా తల ఊపింది రాధిక. నీకో తమ్ముడు ఉండాలి కదూ, ఏం చదువుతున్నాడు? మధు 8th క్లాస్కి వచ్చాడు. నేను MSc చేయబోతున్నాను. ఆవిడ అడగకుండానే తన గురించి కూడా చెప్పేసింది. అంటే మీ తమ్ముడు మా బుల్లితో పాటు అన్నమాట. రాధిక ఆ బుల్లి అనే అమ్మాయి 8th క్లాస్ అంటే నమ్మలేకపోయింది. ఖచ్చితంగా ఇంటర్ చదివే అమ్మాయి ఏమో అనుకుంది. అంతకు కొద్దిసేపటి క్రితమే బొత్తిగా చెంచాడు కండలేనట్టు ఈశ్రోమంటున్నావే. రాధిక చేతిని పట్టుకుని ఊపేస్తోంది. దానికి ఏం జవాబు చెప్పాలో రాధికకు అర్థం కాలేదు. అయినా మీ అమ్మకి వండి పట్టే తీరిక ఎక్కడుందిలే. నేనున్న వారం రోజుల్లో నిన్ను బాగా కండ పట్టించి మిసమిసలాడేట్టు చేస్తాను చూడు. ఎవరు కోరకుండానే బాధ్యత నెత్తిన వేసుకుంది. పక్కనే కూర్చుని ఉన్న అనంత్ ఆమె మాటలకు పక్కున నవ్వాడు. ఏంట్రా నవ్వుతున్నావు అంటూ ఆవిడ చనువుగా మేనల్లుడి భుజం మీద ఒక్కటిచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే మేనత్త కుటుంబంలో సంబంధాలు బాగా ఉన్నాయని అర్థమైంది రాధికకు. పార్వతి రాకతో ఇంట్లో టైం టేబుల్ అంతా మారిపోయింది. అంతా పార్వతి చెప్పిన ప్రకారమే జరగాలి. తోట పని చేసే కుర్రాన్ని పిలిచి అటక మీద ఉంచిన వంట సామాన్ అంతా కిందకి దింపించింది. ఇదిగో ఈ 3వ నెంబర్ బాండ్లీ మీ ఇంట్లో ఉంది వదినా అని చెప్పానా అంటుంటే విశాల స్కూల్ పిల్లలాగా తలాడించింది, ఊరుకుంది. మూటల్లో ఉన్న దబరా గిన్నెలు, బాణిలి ఒక్కొక్కటే బయటకు తీసి గిన్నెలన్నీ ఎగరేస్తూ వాటి బరువును మందాన్ని పరీక్షిస్తూ ఉంది. ఆవిడ చెప్పిన ప్రకారం తిరిగి వాటన్నిటినీ కడిగించి సర్దిస్తూ ఉంది విశాల. అమ్మాయి, ఆ బుట్టలో మువ్వంకాయలున్నాయి, తీసి కడిగి పెట్టు. ఎదురుగా నిలబడిన రాధికకు పని పురమాయించింది. రాధికకు ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. మువ్వంకాయలు అనే పదం వినడం రాధికకు అదే మొదటిసారి. ఆవిడ పీట వేసుకుని పొయ్యి ముందు కూర్చుంటే విశాల, గౌరీ పరుగులెత్తుతూ ఆవిడకి కావలసినవన్నీ అందిస్తూ ఉన్నారు. బుజ్జి, బుల్లి కూడా వాళ్ళమ్మ చెప్పింది మారు మాట్లాడకుండా చేస్తూనే ఉన్నారు. కనిపించిన ప్రతి మనిషికి పనులు పురమాయించడం, పెత్తనం చేయడం ఆవిడికి అలవాటని ఆమె వచ్చిన అరగంటలోపే అర్థమైంది రాధికకు. బుజ్జి, బుల్లి ఇద్దరూ రాధిక గదిలోనే వాళ్ళ సామాన్లు పెట్టుకున్నారు. రాధిక బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళబోతుంటే అక్క అని మొహమాటంగా పిలిచింది బుజ్జి. ఏమిటి? వెళ్ళబోతుందల్లా వెనక్కి తిరిగింది రాధిక. మరేం లేదు, నీ దగ్గర లిప్స్టిక్ ఉందా? ఆ అడగడంలో చాలా రోజుల నుంచి లిప్స్టిక్ వేసుకోవాలన్న కోరిక ఆ అమ్మాయిలో ఉన్నట్టు ఇట్టే అర్థమైపోయింది. నేను వాడేదే ఉంది, కానీ ఒకరు వాడిన లిప్స్టిక్ మరొకరు వాడటం అంటే హైజెనిటీ గురించి ఆలోచిస్తూ అన్నాను, మొహమాటంగా చెప్పింది. పర్లేదక్క, నీదేగా, నాకు ఏ ప్రాబ్లం లేదు, హుషారుగా ఎగిరి గంతేస్తూ అంది. సరే. రాధిక కాస్మెటిక్ బాక్స్ తెరిచి తీసిచ్చే లోపలే చటుక్కున ఆమె చేతిలో నుంచి లాగేసుకుంది. వెంటనే అద్దం దగ్గరికి పరుగు తీసి పెదవులకు రాసుకుని బాగుందా చెప్పు అంటూ రాధిక వైపు తిరిగింది. నిజానికి ఆ రంగు బుజ్జి వంటి రంగుకి అస్సలు సరిపోలేదు. కానీ లిప్స్టిక్ వేసుకున్న సంతోషమే అన్నిటికన్నా బాగుంది. నా ఫ్రెండ్స్ అందరూ లిప్స్టిక్ వాడతారు, మా అమ్మ మాత్రం నేను వేసుకుంటే చంపేస్తుంది. ఎప్పుడైనా ఫ్రెండ్ని అడిగి వేసుకుంటూ ఉంటాను అంది తిరిగి అద్దంలో చూసుకుంటూ. రాధిక నవ్వింది. బాగుంది అంది మురిపెంగా బుజ్జినే చూస్తూ. ఆ అమ్మాయిని చూస్తుంటే మళ్ళీ తనని తానే చూసుకున్నట్టుంది. ఇంతలో ఎవరో తలుపు తట్టారు. అక్క, తలుపుతి,
ఈసారి మాట వినిపించింది. అమ్మో, రాక్షసి వచ్చేసింది అని గబగబా లిప్స్టిక్ని అంతా పంజాబీ డ్రెస్ దుపట్టాతో తుడిచేసింది బుజ్జి. ఇంకోసారి చేత్తో గట్టిగా రుద్దుకుని పోయిందా అని రాధిక వైపు చూస్తూ అడిగింది. ఎంతో ఆశగా వేసుకున్నావు, ఎందుకు తుడిచేస్తున్నావు? నయం, ఇది వెళ్ళి అమ్మకి అంటించేస్తుంది, ఆ తర్వాత అమ్మ కొడుతుంది. పోయినసారి ఇలాగే దొరికిపోతే చేతి మీద వాత పెట్టింది అంటూ రాధిక చేతిలో లిప్స్టిక్ పెట్టి పరిగెత్తింది. బుజ్జి మాటలు వింటుంటే రాధికకు దిమ్మ తిరిగినట్టయింది. ఇంటర్మీడియట్ చదివే కూతుర్ని కొడుతుందా? రాధికకు ఇంట్లో తల్లికి తనకి జరిగే గొడవలు గుర్తొచ్చాయి. మీనాక్షికి కూతురు ఇండిపెండెంట్గా గొప్పగా ఉండాలని ఆరాటం. వాళ్లతో వీళ్లతో పోల్చి తల్లి చిన్నచూపు చూస్తూ ఉంటుంది. రాధికకి అది కోపం. ఒక మాటన్నా ఓర్చుకోలేదు. ఎదురు తిరిగి సమాధానం ఇస్తుంది. ఇంట్లో మంచి వాతావరణం లేకనే పొరిగింటి శశాంక్ ఒక అబ్జెక్షన్గా మారాడు. ఆ వలయం నుంచి బయటపడి ఒక లక్ష్యం ఏర్పరచుకోవాలనే తెలివి ఇన్నాళ్లకు వచ్చింది. ఇక చిన్న చిన్న ఇంపార్టెంట్లకు ఇష్టాలకు కూడా అణిచివేస్తే పార్వతి పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళ మెదడు ఆ పరిధిని దాటి ఇంకొంచెం ముందుకు పోయేందుకు అవకాశం ఎందుకు ఇవ్వరో. రాధికకు బుజ్జిని చూసి జాలేసింది. కిందకొచ్చి చూసేసరికి పార్వతి సోఫాలో 2 కాళ్ళు పైకి పెట్టుకుని కూర్చుని అన్నగారితో కబుర్లు చెప్తుంది. విశాల, గౌరీ వంటింట్లో సతమతమైపోతున్నారు. పార్వతి అన్నీ మొదలుపెట్టి వాళ్ళ మీద పడేసి వచ్చి కూర్చుందని అర్థమై రాధిక నవ్వుకుంది. మధ్యాహ్నం భోజనంలోకి మువ్వంకాయల కారం పెట్టి చేసిన కూర, ముద్దపప్పు, మజ్జిగ పులుసు, గుమ్మడి వడియాలు, కొబ్బరి పచ్చడి తయారయ్యాయి. వంకాయ కూర చాలా బాగుంది. ముద్ద కలిపి నోట్లో పెడుతూనే అంది రాధిక. అయ్యో, దానికేం భాగ్యమే, నేనెప్పుడు చేస్తూనే ఉంటాను కూర, ఇంకొంచెం వేసుకో. రాధిక వద్దంటన్నా బలవంతంగా వేసింది. అత్త, నువ్వు కూడా కూర్చో, వడ్డిస్తూ ఉన్న విశాలతో అంది రాధిక. నేను తర్వాత తింటాను. విశాలను చూస్తుంటే ఇబ్బంది పడుతున్నట్టుగా తోచింది. అది ఆడపడుచు అంటే భయమో గౌరవమో అర్థం కాలేదు రాధికవు. బుజ్జి, బుల్లి భోజనం చేయడమే ఏకైక లక్ష్యం అన్నట్టున్నారు. మీ తమ్ముడు కూతురు భలే హుషారైన అమ్మాయి వదినా, చక్కగా కలిసిపోతుంది. పార్వతి విశాలతో అంది. విశాల మాట్లాడకుండా నేటి వడ్డిస్తూ ఉంది. అనంత్కి పూర్ణిమను ఖాయం చేసుకున్నారు. రాజేష్కి మా బుజ్జిని అనుకున్నాం. పాపం, నీకు నీ పుట్టింటి వాళ్ళని కలుపుకునే అదృష్టం లేకపోయింది. పార్వతి మాటల్లో సానుభూతో వెటకారమో లేక ఉట్టి అజ్ఞానమో రాధికకు బోధపడలేదు. మామూలుగా అయితే కోపంగా చటుక్కున చురకు అంటించేదే, కానీ మేనత్త మొహం చూసి ఊరుకుంది. భోజనాలు అవ్వగానే వంటింట్లో పొయ్యిని కిందకి దించారు. అన్నయ్యకి ఇష్టం అంటూ బూందీ లడ్డు చేయడానికి రెడీ అయింది పార్వతి. గరిటెలో శనగపిండి తీసుకుని జల్లించగానే సన్న సన్న చుక్కలు పిండి జారి పువ్వుల్లా విచ్చుకుని అంతా పరుచుకుంటుంటే రాధిక చిత్రంగా చూసింది. బూందీ లడ్డు స్వీట్ షాప్లో కొనుక్కోవచ్చని తెలుసు కానీ ఇంట్లో చేయొచ్చనే విషయం నమ్మశక్యంగా లేదు. కాసేపటికి చక్కెర పాకల్లో వేసి యాలకుల సువాసన ఇల్లంతా పాకిపోయింది. రాధిక చిన్నపిల్లల పొయ్యి దగ్గరే కూర్చుని విచిత్రంగా చూస్తుంది. నేను వస్తానమ్మా, పిల్లలు బండించి వచ్చాక మళ్ళీ వస్తాను అంటూ గౌరి వెళ్ళిపోయింది. వంటగది పరిసరాల్లో కనిపించకుండా బుజ్జి, బుల్లి తప్పించుకున్నారు. విశాల అప్పుడే భోజనం చేసి వంటగది గుమ్మల్లో అడుగుపెట్టింది. పార్వతి వెంటనే, వదినా, పిండి తడిపేశాను, పాకం కూడా పట్టాను, ఈ కాస్త బూంది నువ్వు దూసేయి, నేను కాస్త నడుము వాల్చొస్తా అంటూ చక్కా పోయింది. రాధిక పిండి గిన్నెలోకి తొంగి చూసింది. అమ్మో, ఇదంతా చేయాలా? పెద్దగా అంటున్న రాధిక నోరు చటుక్కున చేత్తో మూసేసింది విశాల. అర్థమైందిలే, నేనేం హెల్ప్ చేయగలను చెప్పు అంది విశాల పక్కనే చతికిల పడుతూ. మేనత్త బూందీ చేస్తుంటే రాధిక చక్కెర పాకల్లో వేసి కలపడం, స్టీల్ డబ్బాల కిందకి దింపి తుడిచిపెట్టడం లాంటివి చేసింది. లడ్డూలు తయారయ్యేటప్పటికి పార్వతి ఒక కురుకు తీసొచ్చింది. అయ్యో వదినా, నీ చెయ్యి చాలా చిన్నదిలా ఉంది, లడ్లు లిక్కింతగా చేశావే, నన్ను లేపాల్సింది కదూ అంటూ ఒక లడ్డు నోట్లో వేసుకుని రుచికి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి అని ఇంకో 2 చేతిలోకి తీసుకుని వెళ్ళిపోయింది. అలవాటు లేని పనికి 3 గంటల పాటు పీట మీద కూర్చోవడంతో విశాలకు మోకాళ్ళు పట్టుకుపోయాయి. చిన్నగా సాగు తీసుకుంటూ లేచింది. హాయిగా ఒక వంట మనిషిని పెట్టి చేస్తే సరిపోయేదిగా, ఒక్క రోజులోనే చాలా నలిగిపోయినట్టున్నావు రాధిక అంటుండగానే పార్వతి తిరిగి వంటగదిలోకి వస్తుంది. విశాల కళ్ళల్లో సైగ చేయడంతో మాటలు మింగేసింది రాధిక. వేసవికాలం మధ్యాహ్నం దానికి తోడు పొయ్యి సెగ దగ్గర కూర్చోవడంతో ఒళ్ళంతా చెమట జిడ్డుతో అనిపించింది. స్నానానికి వెళ్ళింది రాధిక. షవర్లో చల్లటి నీళ్లు వానతుంపర్లా వంటి మీద పడుతూ ఉంటే అలసట చికాకు మాయమయ్యాయి.
తేలికగా ఉండే కాటన్ కుర్తా పైజామా వేసుకుని టవల్తో తడిసిన ముంగురులను అడ్డుకుంది. జుట్టు పైకి దువ్వి పొనిటైల్ వేసి చిన్న స్టిక్కర్ పెట్టుకుని సింపుల్గా తయారైంది రాధిక. డ్రెస్సింగ్ రూమ్లో నుంచి బయటకు వచ్చేసరికి బుల్లి బుజ్జి మంచం మీద పడుకుని పెద్ద వాల్యూమ్లో పాటలు వింటున్నారు. రాధిక తనతో పాటు తెచ్చుకున్న ఇంగ్లీష్ నవల తీసుకుని బయటికి వెళ్ళబోతుండగా స్టడీ టేబుల్ మీద సెల్ ఫోన్లో కాల్ వస్తుందన్న గుర్తుగా లైట్ వెలిగింది. పాటల హోర్లో రింగ్ టోన్ వినబడటం లేదు. రాధిక లిఫ్ట్ చేసేలోపే ఫోన్ ఆగిపోయింది. సంధ్య నుంచి ఫోన్. అప్పటికి 7 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎంతో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది, లేకపోతే మెసేజ్ పెట్టుండేది అనుకుంటూ బయటకు వచ్చిన సంధ్యకి రింగ్ చేసింది. హలో రాధి. సంధ్య గొంతు ఆతృతగా వినిపించింది. చెప్పు, ఇన్ని కాల్స్ చేశావు, ఏమిటి విశేషం? మనసులో అనుమానంగా ఉన్నా పైకి మామూలుగానే అడిగింది. రాధి, నీ విషయం చెప్పాలి. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఒక్క నిమిషం. రాధిక బయట లాన్లోకి వచ్చింది. రాధి, ఎవరో నీ పేరుతో ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశారు. నీ ఫోటో నీ ప్రొఫైల్తో సహా. నువ్వు పంపించినట్టు ఫ్రెండ్ రిక్వెస్ట్లు మన క్లాస్మేట్స్కి ఇంకా చాలామందికి పంపించారట. మన అనితకు కూడా దాని నుంచి పోస్టులు రావడంతో అనుమానం వచ్చి నాకు కాల్ చేసింది అని మొహమాటంగా ఆగిపోయింది. రాధిక మనసు కీడు శంకించింది. ఏమైందో చెప్పు అడిగింది భయంగా. నువ్వు మాత్రం హార్ట్కి తీసుకోకూడదు, సరేనా? బుజ్జగిస్తున్నట్టే అంది. ఆ అకౌంట్ ద్వారా శశాంక్ నువ్వు కలిసి తీసుకున్న సెల్ఫీలు ఫొటోస్ పోస్ట్ చేశారు. అంతవరకైతే పర్వాలేదు. నువ్వు పోస్ట్ చేసినట్టుగా చాలా చండాలంగా ఉండే ఫొటోస్ ఇంకా అసభ్య పదజాలంతో ఉండే మ్యాటర్స్ కూడా పంపించారు. ఫోటోలు మార్ఫింగ్ చేసుంటారు. మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ గురించి చాలామందికి తెలుసు. ఇది ఎవరు ఎందుకు చేస్తున్నారో తెలియడం లేదు. ఇమీడియట్గా యాక్షన్ తీసుకో. నీకు ప్రాబ్లం రాకూడదని హెచ్చరిస్తున్నాను. రాధికకు ఒక్క క్షణం నోట మాట రాలేదు. రాధి, రాధి, అది ఓకే? అవతల నుంచి సంధ్య కంగారుగా పిలిచింది. నువ్వు ఇలా అప్సెట్ అవుతావనే చెప్పాలా వద్దా అని ఆలోచించాను, కానీ దీన్ని ఎలా వదిలేయకూడదు. సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందో నీకు తెలుసు. ఎవరో కావాలని కచ్చగా నీ క్యారెక్టర్ని దెబ్బతీయాలని చూస్తున్నారు. నీ పరిచయాలు కాంటాక్ట్స్ మీద దేనికి ఎఫెక్ట్ ఉంటుంది. జాగ్రత్త. బాగా ఆలోచించుకుని ఏదో ఒకటి చెయ్యి. నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేయగలను చెప్పి సంధ్య ఫోన్ పెట్టేసింది. రాధిక వెంటనే సెల్ ఫోన్ ఓపెన్ చేసి సంధ్య పంపిన ఫోటోలు చూసింది. అవి శశాంక్వి, తనవి. అవి మామూలుగానే ఉన్నాయి, కానీ వాటి కింద తను రాసినట్టుగా ఉన్న అసహ్యకరమైన రాతలు చదివాక రాధికకు సిగ్గుతో చచ్చిపోవాలనిపించింది. మరికొన్ని ఫోటోలు మార్ఫింగ్ చేసినట్టు తెలుస్తున్నాయి. అవి చూడలేక కళ్ళు మూసుకుంది. ఆ అకౌంట్ ఫ్రెండ్ లిస్ట్ 300 పైనే ఉంది. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ ఇవన్నీ చూశారనుకుంటూనే రాధికకు కడుపులో మెలితిప్పినట్టయింది. ఇవి మధు కానీ నాన్న కానీ చూస్తే రాధికకు ఆ ఆలోచన వస్తూనే అవమానంతో చచ్చిపోవాలనిపించింది. స్నేహితులందరూ ముఖం ఎదురుగా పలకరించి పక్కకెళ్ళి తన గురించి నవ్వుకుంటున్నట్టు, అసహ్యంగా మాట్లాడుకుంటున్నట్టు ఏవేవో దృశ్యాలు కళ్ళ ముందు కదిలాయి. అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండెల్లో బాధ నెమ్మదిగా పైకి ఎగబాకి మంటగా మారింది. ఎందుకిలా వెంటాడుతున్నారు? ఎందుకింత ద్వేషం? తనను బజార్కి ఈడ్చాలనుకున్న వారిపై కోపం, కసి వచ్చాయి. ఉక్రోషం, బాధ, దుఃఖం అన్నీ ఒక్కసారిగా ఏడుపు పొంగుకొచ్చింది. 2 నిమిషాల తర్వాత బాధ నుంచి తేరుకుని ఏం చేయాలో ఆలోచించే ప్రయత్నం చేసింది. కాసేపటికి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి. వెంటనే సెల్ ఫోన్ తీసి నెంబర్ డయల్ చేసింది. రాత్రి 7 గంటలు. సాయంత్రం 5 నుంచి రాధిక లాన్లో బెంచ్ మీద కూర్చునే ఉంది. ఆమె మనసులో రకరకాల ఆలోచనలు. చీకటి నీడలో కీచురాళ్లకు ధైర్యం వచ్చింది. ఒకటే రొద. ఎండవేడికి కాగిన నేల ఇంకా సెగలు కక్కుతూనే ఉంది. ఈ విషయంలో అనంత్ సహాయం తీసుకుంటే? రాధిక మనసులో ఉపాయం తట్టగానే కాంపౌండ్ వాల్ మీద ఉన్న లైట్లు వెలిగాయి. ఇంకో నిమిషానికి స్లైడింగ్ గేట్ రిమోట్తో తెరుచుకుంది. అనంత్ కార్ నేరుగా వచ్చి గరాజ్ ముందు ఆగింది. అనంత్ కారులో నుంచి దిగి లోపలికి వెళ్ళబోతున్న వాడల్లా వెనక్కి తిరిగి నేరుగా రాధిక కూర్చున్న బెంచి వద్దకు వచ్చాడు. చీకట్లో ఆమె ఆకారం మాత్రమే లీలగా కనిపిస్తుంది. రాధి, నువ్వేనా? ఒక్కదాన్నే కూర్చున్నావేమిటి? రాధికకు ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు. నాతో చెప్పకూడదనైతే వద్దులే, పక్కనే కూర్చుంటా అన్నాడు. అలాంటిదేమీ లేదు అనంత్. నిజానికి నేను నీ సలహా తీసుకోవాలనుకుంటున్నాను. అయినా నీతో చెప్పడానికి సందేహించక్కర్లేదు. యు ఆర్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్మెన్. అలాగా? చిన్న నవ్వు వినిపించింది. అయితే చెప్పు. ఎవరో నా పేరుతో ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి నేను చేసినట్టుగా పోస్టులు చేస్తున్నారు. వాటిలో శశాంక్తో పాటు ఉన్న ఫోటోలు పాటు మార్ఫింగ్ చేసిన ఫోటోలు, పిచ్చి పిచ్చి రాతలు. రాధిక పూర్తి చేయలేకపోయింది.
అనంత్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అతను ఏం ఆలోచిస్తున్నాడో చీకట్లో అతని హావభావాలు కనిపించడం లేదు. ఒక్క క్షణం తర్వాత అతని చెయ్యి రాధిక భుజం మీద పడింది. స్నేహపూర్వకమైన స్పర్శతో ఆమె జవాబు దొరికింది. సెల్ ఫోన్ తీసి, ఇవిగో ఏ ఫేక్ అకౌంట్ చేసిన పోస్టులు, కావాలంటే వీటిని చూడు, కానీ వీటిని చూసిన మరుక్షణమే నువ్వు దాని గురించి మర్చిపోవాలి. నీ మాటల్లోనే కాదు, ఆఖరికి చూపుల్లో కూడా నువ్వు దాటిని చూసావన్న విషయం గుర్తుకు రాకూడదు. ఆ మాట అనేటప్పుడు రాధిక గొంతు దుఃఖంతో వణికింది. నువ్వు అసలు నాకు చూపించొద్దు, సరేనా అంటూ లాలనగా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. రాధిక కూడా ఒంట్లో శక్తి లేనట్టుగా అతని మీద వాలి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఇంతకీ ఈ పని ఎవరు చేశారో తెలుసా? అనంత్ ప్రశ్నతో రాధికకు తెలివచ్చింది. నెమ్మదిగా అతని మీద నుంచి పక్కకి తొలగి అతని ప్రశ్నకు సమాధానం కోసం చురుగ్గా ఆలోచించింది. ఈ పని చేసింది నేను హోటల్కి వెళ్ళినట్లు మా ఇంటికి పనిగట్టుకుని మరీ వెళ్ళి చెప్పిన వ్యక్తి అవుతుంటారు. కావాలని ఇదంతా ప్లాన్ చేశారు. ముందు మా అమ్మకి లేనిపోనివి కల్పించి చెప్పడం, ఇప్పుడు నా గురించి సోషల్ మీడియాలో చెడుగా ప్రచారం చేయడం. అందుకే నాన్నకి ఫోన్ చేసి నా గురించి చెప్పిన వ్యక్తి గురించి ఆరా తీశారు. నాన్నకి ఫోన్ చేసి నా గురించి చెప్పిన వ్యక్తి గురించి ఆరా తీసిన తర్వాత నాన్న చెప్పిన పోలికల్ని బట్టి నా క్లాస్మేట్ మైథిల్ అని అనుమానం ఉంది. ఒకవేళ శశాంక్ అయినా అయి ఉండొచ్చు, అనంత్ అనుమానించాడు. నిజమే, ఫోటోలు కూడా పెట్టారంటే ఇందులో శశాంక్ ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కానీ రాధిక మళ్ళీ ఆలోచనలో పడింది. శశాంక్కి పరువు అంటే ప్రాణం. తన పేరుకి డ్యామేజ్ తెచ్చే పని చేస్తే చేయడు. అంటే శశాంక్, మైథిల్ ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వారే ఉండాలి. ఎందుకంటే మైథిల్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలడు. ఒకసారి కాలేజీలో రాత్రిపూట నా మీద అటాక్ చేయబోయాడు కూడా. నన్ను ఏడిపించాలన్న కసి వాడికే ఉంది. వెంటనే శశాంక్ ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఫ్రెండ్ లిస్ట్ చెక్ చేసింది. అందులో మైథిల్ ఉన్నాడు. సందేహం లేదు, నాన్న చెప్పిన పోలికలు. నా ఫ్రెండ్స్కి పోస్టులు షేర్ చేయడం అంటే నా ఫ్రెండ్స్ అందరూ వాడికి తెలుసు. అది ఖచ్చితంగా మైథిలే అయి ఉంటాడు. అయితే ఫోటోలు ఎలా వచ్చాయంటావు? అనంత్ అడిగాడు. అదే అర్థం కావడం లేదు. శశాంక్ బయట పెట్టకుండా ఫోటోలు దొరికే ఛాన్స్ లేదు. ఇద్దరిని అనుమానించాల్సిందే. చివరి వాక్యం పూర్తి చేయకుండానే గొంతుకేదో అడ్డం పడ్డట్టు ఆగిపోయింది. ఏమిటలా అయిపోయావు? అది ఓకే? రాధిక చెంపల్ని సున్నితంగా తడుతూ అడిగాడు. నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. నన్ను సాధిస్తే వాళ్ళకేమొస్తుంది? గుండెల్లోని చేగిసిన బాధను పెదవుల మధ్య ఒత్తిపడుతూ అంది. కొంతమంది చేసే పనులకు అర్థం ఉండదు. అదొక విపరీత మనస్తత్వం. దాని గురించి బాధపడకు. ఇప్పుడు చేయాల్సిందేదో ఆలోచిద్దాం. అనంత్ మాట్లాడుతుండగానే వెనకాల నుంచి హఠాత్తుగా లైట్ పడింది. ఇంట్లోకి కిటికీ తలుపులు తెరుచుకోవడం వల్ల పడిన వెలుతురు అది. రాధిక అప్రయత్నంగా తల తిప్పి వెనక్కి చూసింది. కిటికీ దగ్గర నిలబడి పార్వతి తమ వైపే చూస్తూ కనిపించింది. అందులో విచిత్రం ఏమీ లేదు. కానీ ఆమె కళ్ళల్లో కనిపించిన భావం ఏదో రాధికను కలవరపెట్టింది. అనంత్, మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటూ అక్కడి నుంచి లేచింది. సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వారి ద్వారా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు అనంత్, రాధిక. ఇలాంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వస్తున్నాయి. ముఖ్యంగా కాలేజీ పిల్లల విషయంలో కేసులు పెట్టామంటే స్టూడెంట్స్ లైఫ్ పాడైపోతుంది. అలాగని వదిలేసే విషయం కూడా కాదు. ముందు వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడించి గట్టిగా ఒక వార్నింగ్ ఇప్పించి తర్వాత చూద్దాం ఇన్స్పెక్టర్ అన్నాడు. అనంత్, రాధిక దానికి ఒప్పుకున్నారు. డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇల్లంతా సందడిగా ఉంది. 4 రోజుల క్రితం ఊరెళ్ళిన పార్వతి భర్త సదాశివం కూడా వచ్చారు. విశాలని, సుధాకర్ని కూర్చోబెట్టి పాదాలకు నమస్కారం చేశారు పార్వతి, సదాశివం దంపతులు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వదినా? విశాల ఇబ్బందిగా అంది. ఇవాళ మా అన్నయ్య పుట్టినరోజు, ఆశీర్వాదం తీసుకోవద్దు? అదీగాక మీ అన్నయ్యకి ఇలా వంగి దండం పెట్టించడం ప్రాక్టీస్ చేస్తేనేగా రేపు పెళ్లిలో అల్లుడి కాళ్ళు కడగడం సులువుగా ఉంటుంది అని పెద్దగా నవ్వి ప్లేట్లో ఉన్న లడ్డూ తీసి సుధాకర్ నోట్లో పెట్టింది. అమ్మ చేసినంత రుచిగా రాలేదనుకో అన్నయ్య, అయినా నీకు ఇష్టమని చేశాను, క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకుంటూ అంది. చెల్లెలి ప్రేమకు సుధాకర్ కళ్ళల్లో నీళ్లు పొంగొచ్చాయి. పార్వతి వెనక్కు తిరగగానే పక్కన నిలబడి ఉన్న రాధిక, అనంతులు ఆమె కళ్ళల్లో పడ్డారు. ఏరా అనంతు, నాన్న పుట్టినరోజుని మేము అంత దూరం నుంచి వస్తే నువ్వు మాత్రం ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావురా? అనంత్తో మాట్లాడుతూనే ఉన్న చూపులు మాత్రం తీక్షణంగా రాధిక మీద నిలిచాయి. సుధాకర్ ఎప్పుడు పుట్టినరోజు అంటూ ప్రత్యేకంగా జరుపుకునేది లేదు. పార్వతి ఈసారి మాత్రం కాస్త ఆర్భాటం చేసింది. అనంత్ ముందుకొచ్చి నవ్వుతూ తండ్రిని విష్ చేశాడు. ఉట్టిని అలా ఇంగ్లీష్లో చెప్పడం కాదు, పాదాలకు నమస్కారం పెట్టు అంటూ సరదాగా మేళ నుండి ముందుకు తోసింది పార్వతి.
రాధికకు ఇలాంటివన్నీ కొత్త. తను కూడా నమస్కారం చేయాలేమో అనుకుని ఒక అడుగు ముందుకు వేసి వంగబోయింది. వెంటనే గట్టిగా జబ్బ పట్టుకుని ఆపింది పార్వతి. ఆ పట్టుకోవడంలోనే ఆమెకి రాధిక మీదున్న కోపం కసి తెలుస్తున్నాయి. రక్తం గడ్డగట్టుపోయినట్టు అవడంతో అబ్బా అని బాధతో చేయి విదిలించుకుని కమిలిన చోట గట్టిగా అరచేత్తో రుద్దుకుంది. ఇద్దరు ఒక్కసారి అలా కాళ్ళ మీద పడకూడదని కూడా తెలియదు కాబోలు. ఈ పిల్లకి బొత్తిగా పద్ధతులు సాంప్రదాయాలు నేర్పించినట్లేరు. ఏదైనా పెంపకాన్ని బట్టి ఉంటుందిలే. కంగుమన్న గొంతుతో అక్కడున్న వారందరూ వినాలి అన్నట్టే అంది. ఇదివరకటి రాధిక అయితే పార్వతి మాటలకు టపీమని జవాబు చెప్పేది. కానీ ఒక కుటుంబం సవ్యంగా సాగాలంటే ఎంతో వివేకం, ఓపిక కావాలని ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ముఖ్యంగా మేనత్తను ఇబ్బందిలో పడేసే పని ఏదీ చేయదలుచుకోలేదు. అందుకే మౌనం వహించింది. ఆవిడ ఇంకా ఊరుకోలేదు. ఏరా, నువ్వు ఇంకా ఏ పని మీదో పూర్ణిమతోనూ బయటకు వెళ్ళుంటావు అనుకున్నాను. పిల్లని వెంటేసుకుని వెళ్లే పని ఏంట్రా? చనువుగా మందలించింది అనంతని. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని ఈ భాగాన్ని. ఈ నవల మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మరిన్ని మంచి నవలలు వినాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.